మన ఎక్కడ రాజధాని అక్కడికి వెళ్ళిపోయింది. అయితే మెయిన్ ముఖ్యంగా ఈ గోపాల కాలంలో ఏమంటే గోపాల కాలం ముఖ్యంగా ఏంటంటే గోకులంలో ఉన్నదే లీలా ముఖ్యంగా తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతంలో చాలా తక్కువ ఉంటుంది. ఇది మహారాష్ట్రలో ప్రతి సప్తా ఏ సప్తా అయినా కానీ తెల్లారి గోపాలక ఇది చేస్తాడు. గోపాలకాలో ఏ కార్యక్రమం అయినా కానీ గోపాలకాల కాలా కీర్తన స్పెషల్ కీర్తనే ఉంటుంది. పాండ భక్తులు మీరు అక్కడ మన నారాయణఖేడ్ ఇక్కడ కూడా ఉంటుంది కదా, చాలా చూస్తుంటాం. అయితే కాలా ముఖ్యంగా ఏమంటే ప్రసాదం దొరకడము, ఆ భక్తి యొక్క ప్రసాదం ఏంటంటే అందరికీ లభించడము. ఎలా లభిస్తుంది? మహాత్ములు. ఇట్లా ఒక చిన్న ఉదాహరణకు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మన అయినట్ల మథురలో జన్మిస్తాడు ఆయన. అయితే అది కంసుని ఒకటి ఇది ఉంటుంది కదా, ఆయన మీద ఆపద కంసుని ఆయనకు సంహారం చేస్తాడు. ఎవరైనా పుత్రుడు ఉంటే ఆ కంసుడు చంపేస్తాడని తెలుసు. అయితే కృష్ణుడు చిన్నప్పుడునే ఆయన తండ్రికి ఏం చేస్తాడు, ఇక్కడ నుండి నా గోకులం తీసుకోపో అని మెల్లగా చెప్తాడు బాలుడే. తర్వాత ఆ పరమాత్ముడు మీద గుట్టి పెట్టుకొని మన గోకులాన్ని తీసుకొని వస్తాడు. మధ్యలో యమునా నది వస్తుంది. మధ్యలో వర్షం పడుతుంటుంది. కృష్ణుడికి తీసుకొని వస్తుంటాడు అక్కడ. అయితే నది ఇక్కడే ఇంతవరకు వస్తుంది. ఎవరికి? వసుదేవుడికి. అంటే కదా వసుదేవతం దేనం కంసచానోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే. అయితే కృష్ణుడు గుట్టి మీద తీసుకొని ఇట్లా మన యమునా నదిలోకి వెళ్ళి పోతుంటే ఆ నీళ్ళు ఇట్లా ఇక్కడ వరకు వస్తాయి. ఆయన అంటాడు, ఈ నదిలో ఈ పుణ్యం కదా, నదిలో పోయినా సరే ప్రాణం, కానీ నేను ఇక్కడ దాటాలి, ఒడ్డు దాటాలి ఏ విధంగానైనా అని. ఎందుకంటే అక్కడ పోతే కంసుడు సంహారం చేస్తున్నాడు. రాక్షసుల చేతి కింద పోయినా ఈ నదిలో పోయినా పుణ్యం వస్తుంది నాకు అని ఆయన భయపడుకుంటుంటా మీద పరమాత్ముడికి తీసుకుంటూ పోతుంటాడు. అయితే యుద్ధం పరమాత్మలో గ్రహిస్తాడు, అరే నీళ్ళు మీదకి వస్తుంది. ఆయనకు తెలివంత ఏముంటుంది, గోకులం చిన్నతనం నుంచే లీల. ఆయన గోకుపాల కాలం అంటే మేము ముఖ్యంగా గోకులం కోసం చేస్తుంది. గోకులం లీల ఏదైతే ఉంటుందో అది ఏకదం ఆయన కాలు అనేది స్పర్శ అవుతుంది కింద ఆ నదికి బయట, ఆ బుట్టి బయట ఆయన కాలు తీస్తాడు. ఆ నీళ్లకు ఈయన కాల స్పర్శ అవుతుంది. ఇక పరమాత్మని స్పర్శ అయిన తర్వాత ఇంకేముంటుంది, అది దిగిపోతుంది. ఆ నీళ్లు కూడా ఎట్లా వస్తాయంటే మెల్ల ఈ దాకా వస్తాయి. ఎవరికి? వసుదేవుడికి. ఇక్కడ వరకు వచ్చినాక అది చెప్పనికి వస్తుందంట. ఎందుకంటే ఇక్కడ కాళియ అనే ఒక సర్పం ఉన్నది. ఈ నదికంతా విషపూరితం చేస్తున్నది. దీనికి ఏ విధంగా అయినా కాపాడు అని చెప్పనికి వస్తుంది. అప్పుడు ఆ పరమాత్ముడికి తెలిసిపోయి కాలు నుంచే మర్దన చేస్తాడు. కాలు పెట్టి చెప్తాడు కదా, కాలు పెట్టి చెప్తాడు ఆయన, ఇగో దీని నుంచే దీని కాలం మీద ఏం చేస్తాడు, ఏది చంపడాయన కానీ దాని మీద నృత్యం చేసినాక నేను చనిపోతుంది. ఈ విధంగా కాలు పెడతాడు. కాలు పెట్టగానే ఆ నది కిందికి పోతుంది. ఎట్లా అంటే మహాత్ములు మన భగవంతుని దగ్గర చేరుకోవాలంటే మహాత్ముని దగ్గరికి పోవాలి. ఆ నది ఎక్కడికి వచ్చింది? ఆయన చెవు దగ్గరికి చెప్పింది. అది చెప్పగానే భగవంతుని యొక్క స్పర్శ కలిగింది. ఎప్పుడు కలిగింది? ఈ మహాత్ములు, ఇటువంటి మహాత్ములకు చెప్తేనే భగవంతుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఈ విధంగా మనం మహాత్ములకు సన్నిధి కోరుకోవాలి ఎల్లప్పుడు కూడా. ఇంకోటి, ఇది అయిన తర్వాత కృష్ణుడు ఏ విధంగా అక్కడ దాటిన తర్వాత అక్కడ కూడా ఎన్నో లీలలు చేస్తాడు. ఇది వెన్న దొంగతనము, ఇది అది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాలంటే గోపాల కాల్వ అంటే కృష్ణుడి ముఖ్యం. కృష్ణ పరమాత్ముని చిన్నతనంలో లీలలే గోపాల కాల్వ. గోపాల కాల్వ కాల అంటేనే ప్రసాదమా. ఇంతకుముందు చెప్పినట్లు మనము ఎవరికి దొరుకుతుంది గోపాల కాల ప్రసాదము? ఎవరు ఇప్పుడు సామాన్యంగా అంటాం తాత జాగిరా అంటాం. ఎవరైతే భక్తి చేసిండ్రో, ఎవరైతే సత్సంగం చేసిండ్రో, ఎవరైతే దాన ధర్మం చేసిండ్రో, ఎవరైతే మహాత్ముల సన్నిధి పొందిండ్రో వాళ్ళకే గోపాల కాల ప్రసాదం దొరుకుతుంది, ఎవరికి కూడా దొరుకుతుంది. ఈ విధంగా మనం ఎల్లప్పుడూ కూడా మనం జీవితం తరించిపోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనాలి. మీకు భజనలో కొద్దిగా నేను డిస్టర్బ్ చేసిన, మా ఊరోళ్ళు కూడా ఉన్నారు భజన చేసిన వాళ్ళు. భజన డిస్టర్బ్ చేయదు. భజన అంటేనే పరమాత్ముని ముఖ్యం. అన్నిటికైనా ముఖ్యమైనది భజన. ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్ముని యొక్క నామం తీసుకుంటూ ఇటువంటి స్వామి సేవ చేసుకుంటూ ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. జయ పుండరీకాక్ష.